మీరు రాత్రి సమయంలో చాలా లేటుగా నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ 5 ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ప్రతిరోజు 12 దాటాక నిద్రపోతున్నారా? ఏం కాదు అని అనుకోవచ్చు, కానీ అది పెద్ద పొరపాటే కావచ్చు. దీనివల్ల మన శరీరంలో 5 మార్పులు జరుగుతాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం, చూసేసేయండి. మన శరీరానికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. దాదాపుగా పెద్దవాళ్ళకైతే 7 to 8 అవర్స్ నిద్ర అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ వన్, మనం సరిగ్గా నిద్రపోకపోతే మన రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. దీనివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వైరస్లతో పోరాడే శక్తి సామర్థ్యం తగ్గుతుంది. దానివల్ల మనకి ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, అంటే జలుబు దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, ఏకాగ్రత తగ్గుతుంది. అంటే మన ఫోకస్ అనేది సరిగ్గా ఉండదు. మన మెదడుకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల మన ఏకాగ్రత అలాగే జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. విద్యార్థులు మరియు ఉద్యోగాలు చేసేవాళ్ళు దీనికి ప్రభావితం అవుతారు. అండ్ థర్డ్ పాయింట్, బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన ఆకలిని నియంత్రించే హార్మోన్లు అనేటివి విడుదల కాక మనం ఎక్కువగా తినాలనిపించేసి ఎక్కువ తినేసి మనం బరువు పెరిగే అవకాశం కింద ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ఒత్తిడి పెరుగుతుంది. అంటే స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది. మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, అలసట, నీరసం, అలాగే ఒత్తిడి పెరిగిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఫిఫ్త్ పాయింట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది అన్నమాట. మన టయానికి మనం నిద్రపోకపోవడం వల్ల, అలాగే మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మన హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది అన్నమాట. అలా ప్రెషర్ పడడం వల్ల మనకి ఎక్కువ హార్ట్ అటాక్స్ అలాగే కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు రోజు టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన చేతుల్లో ఉన్నదాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే మనకి సరైన నిద్రగిన అంతే ముఖ్యం. అందుకే ఈరోజు రాత్రి నుండే మీరు త్వరగా నిద్రపోయే అలవాటు చేసుకోండి. అలాగే చాలామంది లేటుగా నిద్రపోతూ ఉంటారు. ఎంతమంది 12 తర్వాత నిద్రపోతున్నారో కింద కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.